అనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత. ఓకే, దుర్గేష్ గారిని ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించటంలో ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులు ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే ఈ గోదావరి నది మీద సరార్దర్ కాటన్ యొక్క ఆశయంతో ముందుకొచ్చాయో ఆ గేట్లు పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం. అయితే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 58 గేట్లకి ఆ రోజున రిపేర్లు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి 117 గేట్లకి 150 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి వాటితోటి ఇవాళ కొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన మనందరం చేస్తున్నామో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒక విషయమని కాదు, మా అదృష్టం వారితో కలిసి అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగులు కానీ ఇతర మీటింగుల్లో కొన్ని పాల్గొన్నప్పుడు మాకు అర్థమయ్యేటువంటి విషయం, ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అది రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆమూలాగ్రం కూడా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం చూపించగలిగేటువంటి దిశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేదవాడి కోసం పార్టీని ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి డెల్టా ఆధునీకరణ విషయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లని కొత్తవి ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే మించి అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరుతోటి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి, రైతు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి దానికి ఇచ్చేటువంటి ధనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో 24 గంటల లోపులోనే వేసేసేటువంటి మహత్తర కార్యక్రమం కానివ్వండి, పేద మహిళలకి, వితంతువులకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ తెలుసు, మీ మొహాల్లో చిరునవ్వు వినపడుతుంది ఆ కార్యక్రమం గురించి చెప్పగానే. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ధీశాలి ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, కొత్తపేట ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు చెప్పినట్లుగా ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించడానికి ఖచ్చితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరైనటువంటి కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణను అమలు చేసి ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేయాలనేటువంటి మాటని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక చివరిగా ఒక డైరెక్షన్ ఇమ్మని, ఇరిగేషన్ వాళ్ళు ఈ పిచుకుల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం
కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు చెప్పారనేటువంటి జీవో ఉంది. దయచేసి దాన్ని ఒకసారి తమరు చూసి దీన్ని మొత్తం కూడా టూరిజంకు వాడుకోవడానికి వీలుగా ఆ జీవోని అమెండ్ చేయవలసిందిగా తమని అందరి తరపున కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన మీకు మా జనసేన పార్టీ తరపున కూడా కూటమి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.